రాష్ట్ర గీతంగా జయ హే తెలంగాణ, రాష్ట్ర గీతంగా జయ హే తెలంగాణను తీసుకుంటూ ప్రభుత్వము నిర్ణయము తీసుకుంది. తెలంగాణ తల్లి విగ్రహ రూపాలు కూడా మార్పులు చేయడానికి సిద్ధమవుతుందట. ప్రధానంగా రాష్ట్ర అధికారిక చిహ్నాలను సవరణలు, ఈ నెలలోనే 500కే గ్యాస్, 200 యూనిట్లకే ఫ్రీ కరెంట్ అంటూ కీలకమైనటువంటి నిర్ణయాన్ని నిన్న క్యాబినెట్ తీసుకోవడం జరిగింది. పద్మ అవార్డులు గ్రహీతలకు 25 లక్షలు, ప్రతి నెల 25,000 పింఛన్ సన్మానం సందర్భంగా సీఎం ప్రకటన. గద్దర్ పేరిట అవార్డులు ఇవ్వడం హర్షణీయమంటూ చిరంజీవి అంటా ఉన్నాడట. ప్రముఖ రచయిత అందశ్రీ రచించినటువంటి జయ హే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా గుర్తిస్తున్నట్లు కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటరియట్ లో ఆదివారం సమావేశమైనటువంటి మంత్రివర్గం తెలంగాణ తల్లి విగ్రహ రూపంలో కొన్ని మార్పులు చేసేందుకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర అధికారిక చిహ్నంలోనూ తగిన సవరణలు చేయాలని నిర్ణయించింది. ఈ నెలలోనే 500కే సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించినటువంటి వివరాలను మంత్రి శ్రీధర్ బాబు పొంగులేటి మీడియాకు వివరించారు. ఇక్కడ ప్రధానంగా జయ హే తెలంగాణ అందశ్రీ రచించినటువంటి గొప్ప గీతము. ఈ గీతాన్ని అధికారికంగా రాష్ట్ర గీతంగా ఒప్పందం చేస్తూ కేబినెట్ కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టాలని నిర్ణయం. క్షమాభిక్షపై ఖైదీల విడుదలకు ఒకే హైకోర్టుకు ఇక 1000 ఎకరాల స్థలానికి గ్రీన్ సిగ్నల్. సీఎం అధ్యక్షతన కేబినెట్ లో నిర్ణయాలు. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలంటూ కూడా ప్రధానంగా తీసుకున్నారు. కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటూ కేబినెట్ నిర్ణయం అయితే తీసుకుంది. ప్రధానంగా అందశ్రీ రాసినటువంటి గేయము అందరు కూడా పాడుకున్నటువంటి అంశము అందరికి కూడా తెలుసు. దాన్ని అధికారిక గీతంగా తీసుకోవడానికి రేవంత్ సర్కారు ముందుకు తీసుకెళ్తుంది. మిగతా విషయాలు 9వ పేజీలో చూద్దాం. రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం గెజిట్లోనే టీజీ అని సూచించింది. కానీ కేసీఆర్ ఆయన రాజకీయ పార్టీ స్మరణ తెచ్చేలా టీఎస్ అని నిర్ధారించారని మంత్రులు తెలిపారు. ఇక నుంచి కొత్తగా వాహనాలకు జరిగే రిజిస్ట్రేషన్ టీజీ పేరుతో చేస్తారని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల పేర్లు కూడా టీఎస్ బదులు టీజీ అనే పేర్లు మార్చాలని కూడా అంటున్నారు. తెలంగాణ తల్లి, తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం టీజీ పేరు విషయంలో ప్రజలు, కవులు, కళాకారులు, మేధావులు అభిప్రాయాలు తీసుకున్నామంటున్నారు. అసెంబ్లీగా జయహో తెలంగాణ తీసుకుంటూ టీఎస్ బదులుగా టీజీగా తీసుకోవడానికి నిర్ణయం తీసుకుంది కేబినెట్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయని ఉదయం సభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారని మంత్రి శ్రీధర్ బాబు మీడియాకు వెల్లడించారు. గవర్నర్ ప్రసంగాన్ని ధన్యవాదాలు తెలిపారు. ఇక హైకోర్టుకు 100 ఎకరాల స్థలము, రాష్ట్ర వ్యాప్తంగా కులగణన ఆమోదము, 2 లక్షల ఉద్యోగాల భర్తీ, గ్యారంటీలపై లోతుగా చర్చ, వీటన్నిటి మీద కూడా లోతుగా గత ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం అయితే ఏదైతే హామీలు ఇచ్చిందో వాటి మీద సమగ్రమైనటువంటి విచారణ, వాటి మీద సర్వే నిర్వహిస్తూ కేబినెట్ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి అంశాన్ని మనము ఈ సందర్భంగా చూడొచ్చు.